గత వీడియోలో మనం నెట్వర్క్ మార్కెటింగ్లో చాలామంది ఎందుకు మధ్యలో ఆగిపోతారో, లాంగ్ టర్మ్గా నిలబడాలంటే మైండ్ సెట్ ఎంత ముఖ్యమో మాట్లాడుకున్నాం. ఈరోజు అక్కడి నుంచే ఒక చాలా ముఖ్యమైన విషయానికి వస్తున్నాం. చాలామంది ఈ ఫీల్డ్లో జాయిన్ అవుతున్నప్పుడు ఒక్క విషయం చూసి డెసిషన్ తీసుకుంటారు. ఎవరైనా ఇన్కమ్ చూపిస్తే వెంటనే జాయిన్ అయిపోతారు. కొంతమంది ప్రొడక్ట్ చూసి జాయిన్ అయిపోతారు. కొంతమంది ఫ్రెండ్ మీద నమ్మకంతో ముందుకెళ్ళిపోతారు, వెంటనే జాయిన్ అవుతారు. కానీ లాంగ్ టర్మ్‌గా ఈ ఫీల్డ్‌లో నిలబడాలి అంటే 3 విషయాలు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఏమిటా 3 విషయాలు? మొదటిది కంపెనీ, రెండవది ప్రొడక్ట్, మూడవది సిస్టమ్. ఈ 3 బ్యాలెన్స్‌గా లేకపోతే కొన్ని రోజులు ఎక్సైట్‌మెంట్ ఉండొచ్చు. కానీ బిజినెస్ ఎక్కువ కాలం నిలబడదు. మొదటిది కంపెనీ అనుకున్నాం కదా! ఎందుకు కంపెనీ ముఖ్యమంటే, మనం బిల్డ్ చేసేటువంటి ఫ్యూచర్‌కి అది ఫౌండేషన్ లాంటిది. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఫౌండేషన్ వీక్‌గా ఉంటే, పైకి ఎంత అందంగా కనిపించినా ఒకరోజు క్రాక్స్ రావటం మొదలవుతుంది. నెట్వర్క్ మార్కెటింగ్‌లో కూడా అంతే. కంపెనీ లీగల్‌గా ఉందా? ఎంతకాలం స్టేబుల్‌గా ఉంది? లీడర్‌షిప్‌కి క్లియర్ విజన్ ఉందా? ప్రొడక్ట్స్‌కి మార్కెట్‌లో మూవ్‌మెంట్ ఉందా? రియల్ మూవ్‌మెంట్ ఉందా? ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఎందుకంటే మనం కేవలం ఈరోజు ఇన్కమ్ కోసం కాదు, ఇయర్స్ పాటు నిలబడే బిజినెస్ కోసం పనిచేస్తున్నాం. చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు. అక్కడ జాయినింగ్ ఫాస్ట్‌గా జరుగుతుంది, ఇక్కడ ఇన్కమ్ ఎక్కువ అంటున్నారు అని కంపెనీ నుంచి కంపెనీకి, మరో కంపెనీకి, మరో కంపెనీకి మారుతూ ఉంటారు. కొంతకాలం ఎక్సైట్మెంట్ ఉంటుంది, కానీ స్టెబిలిటీ ఉండదు. రైతు ప్రతి నెల మొక్కను ఒక చోట నుంచి ఒక చోటకి మార్చడు. మంచి నేల చూసుకొని మొక్క నాటి అక్కడే ఓపికగా పెంచుతాడు. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్‌లో కూడా ఒక స్టేబుల్ కంపెనీ చాలా ముఖ్యం. ఇక నెక్స్ట్ రెండవది ప్రొడక్ట్. ఈ ఫీల్డ్‌లో ప్రొడక్ట్ అనేటువంటిది గుండె లాంటిది. ఎందుకంటే చివరికి కస్టమర్ రిపీటెడ్‌గా కొనాలి. అప్పుడే బిజినెస్ సర్వైవ్ అవుతుంది. ఇది మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఒకసారి హానెస్ట్‌గా ఆలోచించండి. మన ప్రొడక్ట్ వల్ల నిజంగా ఉపయోగం ఉందా? వాళ్ళు మళ్ళీ మళ్ళీ కొంటున్నారా? కొనాలని అనుకుంటున్నారా? మన ప్రెషర్ లేకుండా వాళ్ళు కొనుగోలు చేస్తారా? ఈ క్వెషన్స్‌కి ఆన్సర్ అనేటువంటిది యెస్ అయితే అది స్ట్రాంగ్ ప్రొడక్ట్. కొన్ని చోట్ల హైప్‌తో సేల్స్ జరుగుతుంటాయి, కానీ యూజ్ ఉండదు. అలా అయితే మొదట బిజినెస్ ఫాస్ట్‌గా కనిపిస్తుంది, తర్వాత స్లో అయిపోతుంది. ఎందుకంటే రియల్ వాల్యూ లేదు. మనం రికమెండేషన్ చేస్తున్నప్పుడు కూడా మనస్ఫూర్తిగా చెప్పగలగాలి. నేను వాడాను, నాకు ఉపయోగమైంది, ప్రయోజనంగా ఉంది, అందుకే రికమెండ్ చేస్తున్నాను అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. అప్పుడు మన మాటల్లో జెన్యూన్ ఫీల్ కనిపిస్తుంది. ఈ రోజుల్లో ప్రజలు చాలా స్మార్ట్ అయ్యారు. ఫోర్స్ సెల్లింగ్ అనేటువంటిది ఎక్కువ కాలం పనిచేయదు. రియల్ రిజల్ట్స్ ఉంటేనే పీపుల్ ట్రస్ట్ చేస్తారు, నమ్ముతారు. ఇక మూడోది సిస్టమ్. చాలామంది ఈ పాయింట్‌ని పెద్దగా పట్టించుకోరు. కానీ నిజానికి నెట్వర్క్ మార్కెటింగ్‌లో లాంగ్ టర్మ్‌గా డూప్లికేషన్ అనేటువంటిది రావాలి అంటే సిస్టమ్ చాలా 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 అవసరం. ఒకసారి ఇమాజిన్ చేయండి. మీరు అలోన్‌గా ప్రతి వ్యక్తికి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ప్రతి మీటింగ్ మీరు కండక్ట్ చేయాలి. ప్రతి పర్సన్, ప్రతి ప్రాబ్లమ్ మీరే సాల్వ్ చేయాలి. ఎంతకాలం చేయగలరు? ఒక స్టేజ్ తర్వాత అలసిపోతారు. కానీ సిస్టమ్ ఉంటే కొత్త వ్యక్తి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాడు. ట్రైనింగ్ ఉంటుంది, మీటింగ్స్ ఉంటాయి, ఫాలో అప్ ప్రాసెస్ ఉంటుంది, టీమ్ కల్చర్ ఉంటుంది. అప్పుడు బిజినెస్ ఒక వ్యక్తి మీద ఆధారపడదు. సిస్టమ్ లేకపోతే బిజినెస్ పర్సన్ డిపెండెంట్ అవుతుంది. సిస్టమ్ ఉంటే బిజినెస్ అనేటువంటిది ప్రాసెస్ డిపెండెంట్ అవుతుంది. అదే డూప్లికేషన్‌కి బేస్. మల్టిప్లై అవ్వటానికి బేస్.
అందుకే జాయిన్ అయ్యే ముందు లేదా బిజినెస్ బిల్డ్ చేసే ముందు ఈ 3 విషయాలు తప్పకుండా చూడాలి. కంపెనీ స్ట్రాంగ్‌గా ఉందా? ప్రొడక్ట్‌కి రియల్ వాల్యూ ఉందా? సిస్టమ్ సింపుల్‌గా డూప్లికేట్ అయ్యేలా ఉందా? ఈ 3 స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు బిజినెస్ స్లోగా మొదలైనా లాంగ్ టర్మ్‌గా స్ట్రాంగ్‌గా సాలిడ్‌గా బిల్డ్ అవుతుంది, నిలబడుతుంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ఫీల్డ్‌లో ఓవర్ నైట్ సక్సెస్ కోసం పరిగెత్తేటువంటి వాళ్ళు చాలా సార్లు డిసప్పాయింట్ అవుతారు. కానీ ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసేటువంటి వాళ్ళు కొంచెం ఆలస్యమైన చాలా స్ట్రాంగ్‌గా నిలబడతారు. మంచి ఇన్‌కమ్ గూడా తీసుకుంటారు. అందుకే ఎక్సైట్‌మెంట్‌తో డెసిషన్ తీసుకోవడం కంటే అండర్‌స్టాండింగ్‌తో డెసిషన్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు వీడియోలో మనం కంపెనీ, ప్రోడక్ట్, సిస్టమ్ ఎందుకు ముఖ్యమో మాట్లాడుకున్నాం కదా! కానీ ఇప్పుడు చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, అసలు మంచి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీని ఎలా గుర్తించాలి? ఏ విషయాలు చూసి డెసిషన్ తీసుకోవాలి? అందుకే నెక్స్ట్ వీడియోలో ఒక మంచి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి? జాయిన్ అయ్యే ముందు ఏ ఏ విషయాలు గమనించాలి? అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. నా పేరు జాన్సన్, కాంటినెంటల్ టీమ్ కోఆర్డినేటర్, మై లైఫ్ స్టైల్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ను కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.